ఓం సాయిరామ్. మీకు వేగస్ నర్వ్ తెలుసా ఎలా ఉంటుంది? చాప పట్టుకునేది వల్ల ఉంటుంది కదా, మీదతో కింద అలా మన బాడీలో ఉంటుంది. ఏం చేస్తుంది అది? మన పెద్ద పెద్ద ఆర్గన్స్కి మంచిగా అది స్ట్రాంగ్ అండ్ హెల్దీ పెడుతుంది. ఇంకా మన ఒక్కొక్క ఆర్గన్కి సరిగ్గా చూసుకుంటుంది. బ్రెయిన్ టు అక్కడ ఆర్గన్ దగ్గర మంచిగా సర్క్యులేషన్ అవుతుందా లేదా అది అంతా చూసుకుంటుంది. సెకండ్, మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్కి కూడా యాక్టివేట్ చేస్తుంది. మన స్ట్రెస్ ఉంటుంది కదా బాడీలో, దానికి రిలీజ్ చేసేస్తుంది. ఇంకా మనకు చాలా మన మైండ్కి ప్రాపర్గా సెట్ చేసి మన బాడీకి నడుస్తుంది. చూడండి, వేగస్ నర్వ్కి యాక్టివేట్ చేయాలంటే చాలా డిఫికల్ట్. డాక్టర్స్ పాసిబుల్ లేదు అని అంటారు, కానీ వేగస్ నర్వ్కి యాక్టివేట్ చేయాలంటే సింపుల్. మన ఒక్కొక్క ఆర్గన్కి యాక్టివేట్ అయిపోతుంది. కింద గట్ టు హెడ్ దాకా ఫుల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ యాక్టివేట్ అయిపోతుంది, స్టిమ్యులేట్ అయిపోతుంది, ఇంకా హెల్దీ ఉంటుంది. ఫస్ట్ చూడండి, ఈ కింద నాభి ఉంది కదా, బొడ్డు కింద 5 ఫింగర్స్ కింద పోయి అక్కడ ట్యాపింగ్ చేయండి. 30 టైమ్స్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు బొడ్డు మీద ఇలా కప్పింగ్ చేసి, ఇంకా బొడ్డు ఉంది కదా, దాంతో 5 ఫింగర్స్ మీద రెండు ఒకటేసారి ట్యాపింగ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు థర్డ్ స్టెప్, ఈ ఫిస్ట్ బంద్ చేయండి. ఫిస్ట్ బంద్ చేసి ఈ చేతుకి ఇలా చేయకండి, కానీ బాడీకి ట్విస్ట్ చేయండి. ఇలా ట్విస్ట్ చేస్తే మీ లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, ప్యాంక్రియాస్, స్ప్లీన్ ఇది అంతా యాక్టివేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ థంబ్ తీసుకోండి, బొడ్డులో పెట్టి ప్రెస్ చేయండి. చూడండి, వేవ్స్ లాగా ఫీల్ అవుతుంది. ఇలా ప్రెస్ చేస్తే మనం 1 2 3 4 5 అలా 30 టైమ్స్ చేయండి. అది అయిపోయిన తర్వాత ఈ రెండు ఫింగర్, సెంటర్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్ రెండు సెంటర్లో పెట్టండి. ఇప్పుడు బొడ్డులో లోపల పెడితే మీకు సడన్లీ పసీనా వస్తుంది, ఇంకా వామ్నెస్ ఫీల్ అవుతుంది. కొన్ని పేషెంట్స్కి తిమిరుగుడ లాగా ఫీల్ అవుతుంది చేతిలో, ఇంకా కొన్నికి బ్రెయిన్ చాలా కామ్ ఫీల్ అవుతుంది. ఈ 5 స్టెప్స్ ఖాళీ 3 మినిట్స్ పడుతుంది. 30 టైమ్స్ చేయండి. ఎందుకంటే మీ ఆరోగ్యం మీ చేతిలోనే. ఓం సాయి.